అప్పుడప్పుడు సభలు పెడుతుంటారండి. సభలు పెట్టినప్పుడు చూస్తుంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు సభలకు, కానీ గ్రౌండ్ పక్కనే ఉంటారు, రారు. అప్పుడప్పుడు చూడ చాలా ఆశ్చర్యం వేస్తుంటుందండి. ఏమంటే ఏ సభకు వెళ్ళినా కానీ సభకు వచ్చిన వాళ్ళది ఎక్కడి నుంచి అంటే చూసారా ఎన్ని ఆటోలు ఉన్నాయో, ఎన్ని బైకులు ఉన్నాయో. అసలు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో వచ్చి కూర్చుంటే ఈ మైదానం సరిపోద్దా? కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. చిత్రం ఏంటంటే యేసుక్రీస్తుల వారు ఆయన వెలుగుగా ఏ ప్రాంతాలలో అయితే సంచరించాడో ఆ ప్రాంతాలలో ఉన్న వాళ్ళట ఎందుకో ఆ వెలుగు యొద్దకు రావటానికి ఇష్టపడలేదట. వాళ్ళు ఎందుకు రాలేకపోయారు అని అంటే వారి క్రియలు చెడ్డవైనందున అన్నాడు. చూడండి, అమ్మో వద్దు, ఆ జీవం మనకొద్దు. ఎందుకంటే ఆ వెలుగు, ఆ జీవం ప్రేమించమని చెబుతుంది, అది మన వల్ల అవ్వదు. క్షమించమని చెబుతుంది, అది మన వల్ల అవ్వదు. జాలి, దయ, కనికరం అంటూ ఈ బ్రతుకు మాకొద్దు. మరి ఏది బాగుంది? చీకటిలో అసూయలతో, ద్వేషాలతో, పగలతో, ప్రతీకారాలతో, దొంగతనాలతో, దోపిడితో, హత్యలతో, ఆత్మహత్యలతో ఇదే బాగుంది మాకు. కారణం వారి క్రియలు చెడ్డవి. వారి క్రియలు చెడ్డవైనందున వెలుగు యొద్దకు వాళ్ళు రాలేకపోయారు.